రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ ఊహించిన రేంజ్ దాటి దూసుకుపోతున్నారు. సినిమాల పరంగా టాప్ హీరోగా వెలుగొందుతున్న ఆయన 45 వచ్చినా స్టిల్ బ్యాచిలర్ గా ఉండడంతో ప్రభాస్ పెళ్లిపై జోరుగా చర్చలైతే నడుస్తున్నాయి. అయితే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా నిత్యం హాట్ టాపిక్ గా అవుతున్నారు ప్రభాస్. అందం, ఆస్తి, స్టార్ స్టేటస్ ఇలా అన్ని ఉన్నా కూడా ఆయన పెళ్లి చేసుకోకపోవడంతో అందరి కళ్ళు ఇతగాడిపై ఉన్నాయి. అసలు పెళ్లి చేసుకుంటారా లేదా అనే ప్రశ్న కూడా కొందరిలో ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో ప్రభాస్ పెద్దమ్మ చేసిన కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. త్వరలో ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు శ్యామలాదేవి. మీరే కాదు, మేము ప్రపంచం మొత్తం కూడా వెయిట్ చేస్తున్నాం. దేవుడు ఒక స్త్రీకి పురుషుడికి రాసి పెడతాడు కాబట్టి ఆ శుభ గడియలు వస్తాయి. టైం వచ్చినప్పుడు అన్ని జరిగిపోతాయి. మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. అయితే ప్రభాస్ ఒక ఇంటివాడు కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఫ్యామిలీ కోరుకుంటుంది, కానీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఈ పరిస్థితి నడుమ మరోసారి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి స్పందిస్తూ బాబుకి పెళ్లి చేయాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరుల్ని కోరుకున్నాను అనేసింది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రభాస్ పెళ్లి జరిగిపోతుంది అని చెప్పింది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుందని కూడా శ్యామలాదేవి తెలిపారు. గతంలో ఒక సందర్భంలో ప్రభాస్ ఇష్టపడే అమ్మాయిల వ్యక్తిత్వంపై కూడా శ్యామలాదేవి మాట్లాడడం చూసాం. మాది పెద్ద ఫ్యామిలీ, అందరితో కలిసిపోయి అమ్మాయి అంటే ప్రభాస్ ఇష్టపడతారు. వేరే వాళ్ళని విమర్శించడం, నెగిటివ్ టాక్ చేసే వ్యక్తులంటే ప్రభాస్ కి నచ్చదు అని తెలిపింది. దీంతో పాటు మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. అయితే ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇక మరో భారీ సినిమా స్పిరిట్ కూడా చేస్తున్నారు. అయితే ఈ వరుసలో ముందుగా ది రాజా సాబ్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. నిజానికి అసలు మారుతి లాంటి డైరెక్టర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక రోల్స్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.